నమస్తే అండి. నేను కొత్తగా ఛానల్ పెట్టాను. నా వంటలు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. వీడియో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వేసిన తర్వాత వేగనివ్వాలండి. మూత పెట్టుకుందాం. ఉల్లిపాయలు వేగినాయేమో చూద్దామండి. ఉల్లిపాయలు వేగిపోయి ఇప్పుడు అందులో చికెన్ వేసుకుందాం. చికెన్ ముందే కలిపి ఉంచానండి. ఈ చికెన్లో ఉప్పు, పసుపు, కారం, మసాలా వేసి కలిపి ఉంచుకున్నానండి. ఇది వేసుకోవాలి. పచ్చిమిరపకాయలతోటి దీంతో వేసుకోవాలండి. కలిపి కాసేపు కలిపి మూత పెట్టుకొని నూనెలో మగ్గించుకోవాలండి. కారం తక్కువ అయితే కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు చూద్దామండి నూనెలో ఉడికిందో లేదో. ఉడికింది, నూనె పైకి వచ్చింది. ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేద్దాం. ముక్కలు ఉడికేలాగా వాటర్ వేసుకోవాలి. వేసి కలుపుకొని మూత పెట్టి దగ్గరకంట ఉడుకోవాలండి. నూనె పైకి తేలే వరకు. కూర ఎంతవరకు ఉడికిందో చూద్దామండి. దగ్గరకంట కొద్దిగా ఉడకాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేద్దాం. కరివేపాకు వేసుకుంటే బాగా సువాసన వస్తుంది. ఇంకా దగ్గరగా ఉడకాలండి. దగ్గర పడిన తర్వాత మళ్ళీ చూద్దామండి. ఇందులో కలుపుకోవడానికి చారు పెట్టానండి. నీళ్ళ చారు, తాలింపు కూడా పెట్టేసాను. కర్రీ అయిపోయిందేమో చూద్దామండి. అయిపోయిందండి కర్రీ. ఎంతో రుచిగా ఉండే చికెన్ కర్రీ. మీకు నచ్చితే వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.